గుడ్ ఆఫ్టర్నూన్ చరణ్. వినపడుతుందా? అయిందా సార్? అయింది. పడుతుంది సార్. సార్ ఇదేనా సార్ మీరు పెన్? ఇదేనా సార్ మీరు అన్నది పెన్ సంథింగ్ అన్నారు కదా? హలో చరణ్ వినపడుతుందా? ఇదేనా సార్ మీరు అన్నది పెన్? సార్ వినపడుతుంది సార్. ఓకే ఓకే. అదే మీరు పెన్ అన్నారు కదా, పెన్ అన్నారు కదా మొన్న మైక్రోసాఫ్ట్ పెన్ అని. ఇదేనా సార్? ఇదే చరణ్. ఇంకా రాలేదంటే ఎవరు సడన్గా పెట్టారు కదా సార్, నేను ఇప్పుడే చూసాను. సడన్గా పెట్టారు. ఓకే ఓకే. అంటే ఎప్పుడు క్లాస్ జరగల మనకంటే మార్నింగ్ జరిగేది. అవునా? కనబడుతుందిగా సార్? చరణ్ కనబడుతుంది సార్. నువ్వు నేను ఉన్నా, ఎవరు లేరు? మళ్ళా గ్రూప్ లో మెసేజ్ చేయండి సార్. సరే మళ్ళా గ్రూప్ లో మెసేజ్ చేయండి సార్. మళ్ళీనా? పర్లేదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రికార్డ్ చేసి మళ్ళీ దీన్ని యూట్యూబ్లో అందులో ఎలాగో ఉంది అక్కడ అప్లోడ్ చేయాలిగా. కంపల్సరీ అన్నారు సార్ యూట్యూబ్లో. ఓకే చరణ్, అప్ టు మీరు ఎంతమంది వస్తే అంతమంది ఇప్పుడు నేను క్లాస్ చెప్తాను. వినపడుతుందా చరణ్? అది హీరో నాకేదో డిస్టర్బెన్స్ వస్తుంది, మీకు వినపడుతుందా? నాకు డిస్టర్బెన్స్ రావట్లేదు సార్. నీకు బాగుందిగా? బాగానే ఉంది సార్. ఓకే. ఇప్పుడు వినపడుతుందా చరణ్ నీకు? వినపడుతుంది సార్, వినపడుతుంది. ఓకే ఓకే. ఒకసారి వాళ్ళని కూడా అడగండి సార్. ఇంకా ఇద్దరు ఎవరు వచ్చారు కదా, కన్ఫర్మ్ చేస్తాం. ఇంకా ఇద్దరు ఎవరు వచ్చారు కదా, కన్ఫర్మ్ చేస్తాం సార్. వాళ్ళకి వినపడుతున్నారు. ఓకే, ప్లీజ్ లిజన్. మనం లాస్ట్ క్లాస్లో మొన్న చేసావే నువ్వు. ఓకే చూడండి, మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పామంటే రేడియేషన్ ప్యాటర్న్స్ అని ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ రేడియేషన్ ప్యాటర్న్, రైట్? రేడియేషన్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి మనకి? ఫీల్డ్ రేడియేషన్, వన్ ఇస్ ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్, ఫీల్డ్ రేడియేషన్. సెకండ్ వన్ పవర్ రేడియేషన్ అని చెప్పాము. సో యాక్చువల్గా యాంటెనా రేడియేషన్ ప్యాటర్న్స్ మనం అబ్జర్వ్ చేయాలంటే వీ నీడ్ ఏ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ లైక్ దిస్. ఒక 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ కావాలి అలాగే.
బట్ ఈ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లో ఎవ్రీ టైం పాసిబుల్ కాదు కాబట్టి మనం వి గో ఫర్ 2 డైమెన్షనల్ ప్యాటర్న్స్, 2D ప్యాటర్న్స్. సో ఈ 2D ప్యాటర్న్స్ని మనం అబ్జర్వ్ చేయాలంటే వీ నీడ్ టు కట్ దిస్ 3 డైమెన్షనల్ ప్యాటర్న్ యాజ్ 90 degrees సో దట్ వీ గెట్ సమ్ ఎలా వస్తుందంటే XZ అండ్ YZ ప్లేన్స్లో వస్తాయి. అంటే దీన్ని మనం 90 degrees రైట్ యాంగిల్లో కట్ చేస్తే కనుక 2 ప్లేన్స్ వస్తాయి, XZ అండ్ YZ. సో లెట్ క్లియర్ వన్స్, ఒకసారి క్లియర్గా చూస్తే యాక్చువల్గా టు కంప్లీట్లీ స్పెసిఫై ద రేడియేషన్ ప్యాటర్న్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ హియర్ with respect to field intensity and polarization, we require 3 types of techniques, 3 types of patterns we need again. So in that case, first one is theta component of an electric field is a function of theta and phi, which is represented like this: E suffix theta of theta comma phi. సో లాస్ట్ క్లాస్లో చెప్పాం మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పారామీటర్స్ చెప్పుకున్నాం. ఏంటి? వోల్ట్ పర్ మీటర్, రైట్? దాని వోల్ట్ పర్ మీటర్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఈ డయాగ్రామ్. ఇది 3 డైమెన్షనల్ రేడియేషన్ ప్యాటర్న్. దిస్ ఇస్ y axis, x axis, z axis. This 3 dimensional picture indicates the radiation is maximum in the direction of z axis when theta equal to 0. So at somewhere there is a point P with a radius with a distance r. We need to observe the radiation patterns here. So ఇది యాక్చువల్గా 3 dimensional పిక్చర్లో ఉంది కదండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సపోజ్ విత్ రిఫరెన్స్ టు జెడ్ యాక్సిస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే theta equal to 0 to 30 degrees, అంటే 0 నుంచి 30 degrees యాంగిల్ ఎలివేషన్ చేయబడింది. అదే ఈ P అనే పాయింట్ని నువ్వు 5 అనే యాంగిల్ నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, ఇక్కడ 5 ఈజ్ హియర్ 0, అంటే ఎక్కడ 85 degrees యాంగిల్లో మనకి ఇంక్లైన్ చేయబడుతుంది. సో వీ నీడ్ 2 components basically. One is a theta and another one is a phi. Electric field component and magnetic field component, like this. So first category ఏంటంటే theta, the theta component of the electric field, which is a function of theta and phi, which is represented like this: E theta of theta comma phi. అంటే representation మళ్ళీ చెప్తాను మీకు. సెకండ్ వన్ ఏంటంటే phi as a component of electric field, అంటే with reference to phi తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తే phi as a component of electric field which is theta and phi, which is represented as E suffix phi of theta comma phi. ఇక్కడ E అనేది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్స్ వోల్ట్ పర్ మీటర్. సో ఫస్ట్ వన్ is what? Theta as a component of electric field. Second one is phi is a component of electric field, and third one is the phases of these two fields, ante theta and phi, the phases of these two fields as a function of angles. So dan ela representation chestam ante like this: theta and phi and lambda phi of theta and phi. So again, all of you please listen. So to completely specify here the 3-dimensional radiation pattern, we require 3 methods. One is a theta component, and another one is a phi component, and third one is the combination of theta and phi. If you explain theta component as a reference, as an electric field component, then we denote like this: E suffix theta of theta comma phi. If you represent phi as a basic component, then E phi of theta comma phi. So if you want to represent the third one as a combination of theta and phi, this is the thing. So
So any field pattern, again, any field pattern can be represented in three-dimensional spherical coordinates like this. So, but if you want to draw in a two-dimensional picture, we need theta and phi. So, ఈ two plane patterns ni what we call polar coordinates. అంటే E plane and H plane. Last class లో మనం discuss చేసాం. E plane and H plane. చరణ్ వింటున్నారా? లాస్ట్ క్లాస్ లో మనం ఒక ఫార్ములా చెప్పాం, నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్. వాట్? నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్. సో నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్ దేనితో ఇప్పుడు నువ్వు దేని రిఫరెన్స్ తీసుకుని మనం డెఫినేషన్ చేస్తాం. సో నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్ అంటే లాస్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే, మనకి వచ్చిన ఈ సఫిక్స్ theta of theta comma phi by e suffix theta of theta comma phi max. అంటే ఏంటి? ఇది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. దిస్ ఇస్ ద ఫార్ములా, నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్. అంటే నీకు నార్మలైజ్ ఒక theta is a electric field component here. You need to calculate at some point electric field by ఒక ఐసోట్రోపిక్ యాంటెన్నా తీసుకున్నప్పుడు అది డెలివర్ చేసే మాక్సిమం ని డివైడ్ చేస్తూ వచ్చేది నీకు నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్. సో రెండు ఫీల్డ్ ప్యాటర్న్స్ ని కూడా నువ్వు, ఇట్ ఈస్ ఏ రేషియో కాబట్టి ఇట్ ఈస్ ఏ డైమెన్షన్ లెస్. సో నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్ ఈజ్ ఏ డైమెన్షన్ లెస్ ఫీల్డ్ ప్యాటర్న్. ఓకే, అదే పవర్ ప్యాటర్న్ అయితే ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పున్నాను పవర్ ప్యాటర్న్. సో మీరు ఇక్కడ నుంచి we need to calculate, we need to observe one thing here. This is the main lobe, right? ఈ మెయిన్ లోబ్ కి పక్కన రాసుకో, these are side lobes. This main lobe అంటే ఈ main lobe indicates the radiation is maximum in this direction. The radiation is maximum in this direction. I will show you one PPT here. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. So here you please observe, this is one this is one two-dimensional field pattern with respect to theta. Okay, so ikkada ee picture nunchi meer em observe chestunarante, the radiation is maximum which in this direction only. Nenu mouse edaithe cursor scroll chestunano, this is maximum. The radiation is minimum or less in this side lobes. So ఈ టూ లోబ్స్ మధ్య ఉన్న పాయింట్ ఈజ్ వాట్ వి కాల్ ఎ నల్. అసలు రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఉండదు. సో ఈ టూ డైమెన్షనల్ ప్యాటర్న్ నుంచి మనం ఒక టూ డెఫినేషన్స్ ని అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ. వన్ ఈజ్ ఏ ఆఫ్ పవర్ బీమ్ విత్, వాట్ వి కాల్ ఆఫ్ పవర్ బీమ్ విత్, ఆఫ్ పవర్ బీమ్ విత్ అండ్ FNBW, that means first null beam width, off power beam width and first null beam width. Off power beam width means the radiation is maximum here, the radiation is not maximum at some point. Off power beam width ni ela define cheskuntamu ante, I will, off power beam width occurs at those angles ante theta and phi. Again theta and phi rendu kuda off power
ఎక్కడ అవుతుందంటే ఈ రెండు కూడా 0.707 అంటే బై డూయింగ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ థీటా అండ్ ఫై ఈ రెండు కూడా నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే 0.0707 దగ్గర ఎక్కడైతే రెండు మ్యాచ్ అవుతాయో అక్కడ ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి. సో డెఫినేషన్ ఏంటంటే ఆఫ్ పవర్ లెవెల్ అక్కర్స్ ఎట్ దోస్ యాంగిల్స్ థీటా అండ్ ఫై ఫర్ విచ్ E of theta, sorry, E of theta comma phi equal to 1/√2. అంటే ఈ ఈక్వేషన్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో, ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విత్ రిఫరెన్స్ టు theta comma phi ఈక్వల్ టు 1/√2 ఎక్కడైతే అవుతుందో, ఈ 1/√2 ఎక్కడైతే అవుతుందో అక్కడ ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్ చరణ్, వింటున్నారా, ఫాలో అవుతున్నారా? రైట్. సో ఆఫ్ పవర్ బీమ్ విడ్త్, ఫస్ట్ నల్ బీమ్ విడ్త్ అంటే ఏం లేదు మీకు, జస్ట్ ఐ విల్ డ్రా first null beam width means the difference between these two. అంటే 2 ఇక్కడ this is main lobe, this is a side lobe. ఈ మెయిన్ లోబ్ కి సైడ్ లోబ్ కి మధ్య వితౌట్ రేడియేషన్ ఉన్న పాయింట్ ని వాట్ వి కాల్ నల్ అని పిలుస్తున్నాం మనం. ఓకే, అంటే ఇలా 2 నల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ని FNBW ఫస్ట్ నల్ బీమ్ విడ్త్, what we call first null beam width. So off power beam width ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? when E suffix theta of theta comma phi is equal to 1/√2. అంటే ఈ కండిషన్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో అక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ అని చెప్తున్నాం మనం. అంటే సపోజ్ ఈ కండిషన్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇది ఆఫ్ పవర్ బీమ్ విడ్త్. ఓకే, ఇది ఫస్ట్ నల్ బీమ్ విడ్త్, దిస్ ఇస్ ఏ ఆఫ్ పవర్ బీమ్ విడ్త్. ఇది ఫస్ట్ నల్ బీమ్ విడ్త్ అని ఎందుకన్నాం? దీస్ పాయింట్స్ ఆర్ నల్. ఏమని పిలుస్తున్నాం వీటిని? నల్. అంటే ఈ నల్ మధ్య, ఈ నల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ నల్ బీమ్ విడ్త్, ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఆఫ్ పవర్ బీమ్ విడ్త్. ఓకే చరణ్, రైట్, ఫాలో అవుతున్నారా? ఓకే, నెక్స్ట్ వన్ మనం ఇప్పుడు ఒక సేమ్ ఇదే డయాగ్రామ్ విత్ రిఫరెన్స్ టు పవర్లో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే మనం దాన్ని పవర్ ప్యాటర్న్ అని పిలుస్తాం. లెట్ us look at చూడండి, ఇది ఫీల్డ్ ఈఎన్ ఆఫ్ థీటా అంటే ఫీల్డ్ ప్యాటర్న్. పవర్ అదే సేమ్ ఇదే 2 డైమెన్షనల్ పిక్చర్ని నువ్వు విత్ రిఫరెన్స్ టు పవర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈస్ ఏ పవర్ ఫీల్డ్ ప్యాటర్న్ అండ్ ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్ అండ్ పవర్ రేడియేషన్ ప్యాటర్న్, దీస్ 2 పార్ట్. ఓకే, ఇందాక డెఫినేషన్ ఏమని చెప్పామంటే మనం ఒక డెఫినేషన్ రాసుకున్నాం. ఒక డెఫినేషన్ రాసామండి మనం. ఏమని రాసామంటే నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్, దిస్ ఇస్ నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్. ఇప్పుడు ఇదే నార్మలైజ్డ్ ఫీల్డ్ ప్యాటర్న్ నార్మలైజ్డ్ పవర్ ప్యాటర్న్ అన్నాను అనుకోండి, జస్ట్ ఏం రాస్తారు? నార్మలైజ్డ్ పవర్ ప్యాటర్న్ ని, దానికి నార్మలైజ్డ్ పవర్ ప్యాటర్న్ ని ఎలా డినోట్ చేస్తారు? ఓకే, సో P సఫిక్స్ n ఆఫ్ థీటా కామా ఫై అంటే పవర్ ప్యాటర్న్ కదా, ఇదైతే ఫీల్డ్ ప్యాటర్న్ కాబట్టి ఈ సఫిక్స్ n ఆఫ్ థీటా కామా ఫై ఈక్వల్ టు ఇంత అని చెప్తున్నాం మనం. సో నా పవర్ ప్యాటర్న్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే సేమ్ ఫార్ములా. ఇక్కడ ఏంటంటే హియర్ వి డినోట్ పాయింటింగ్ వెక్టర్ అంటే ఎస్, ఒక పాయింటింగ్ వెక్టర్ తీసుకుని ఎస్ అంటే ఎస్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ థీటా
of theta comma phi by s is a function of theta, that is theta comma phi max with reference to గుర్తుపెట్టుకోండి నోటేషన్. దిస్ ఇస్ ఏ పవర్ రేడియేషన్ ప్యాటర్న్ అండ్ దిస్ వన్ ఇస్ ఏ పైన ఉన్నది ఫీల్డ్ రేడియేషన్. ఓకే, అంటే ఏంటి, ఒక వచ్చిన ఫీల్డ్ రేడియేషన్ కానీ లేదంటే పవర్ రేడియేషన్ కానీ దాని యొక్క మ్యాక్సిమం వాల్యూతో డివైడ్ చేస్తే వచ్చేది మనకి ఆ కరస్పాండింగ్ నార్మలైజ్డ్ ప్యాటర్న్ అని వస్తుంది. ఆ నార్మలైజ్డ్ ప్యాటర్న్ అనేది ఫీల్డ్ ప్యాటర్న్ పవర్ ప్యాటర్న్ అనేది ఈ డెరివేషన్స్ లో అబ్జర్వ్ చేస్తాం. సో ఎస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ఏ ఎస్ ఆఫ్ థీటా కామా ఫై. ఎస్ ఆఫ్ థీటా కామా ఫై అంటే వెయిట్, థీటా కామా ఫై ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ పాయింటింగ్ వెక్టర్. మీరు మ్యాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్స్ లైన్లో చూసే ఉంటారు. ఓకే, ప్రస్తుతానికి ప్రవీణ్ కుమార్ చరణ్ అడ్మిట్ అవ్వట్లేదేంటి మనోడిది? మీకు ఓకే, నా నెట్ ఏమైనా స్లో ఉందేమో. మీకు వినపడుతుంది కదా అందరికి? చరణ్ వినపడుతుంది సార్. ఓకే ఓకే, ఓకే. ఫ్రమ్ దీస్ క్యాలిక్యులేషన్స్ మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దామండి. అంటే ఒక జస్ట్ మ్యాథమెటికల్ ప్రాబ్లం. ఫస్ట్ వన్ ఏంటంటే నేనే రాస్తాను మొత్తం. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం మీకు. యాంటెనా హ్యాస్ ఎ ఫీల్డ్ ప్యాటర్న్. ఏమిచ్చాడు? ఫీల్డ్ ప్యాటర్న్ ఈ ఆఫ్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. అయితే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే ఫైండ్ ఆఫ్ పవర్ బీమ్ విత్ ని క్యాల్కులేట్ చేయమంటున్నాడు. యాంటీనా హ్యాస్ ఎ ఫీల్డ్ ప్యాటర్న్ ఆఫ్ ఈ ఆఫ్ థీటా ఈక్వల్ ఎంత అండి? కాస్ స్క్వేర్ థీటా. సో దెన్ ఫైండ్ అవుట్ ఆఫ్ పవర్ బీమ్ విత్. సో జస్ట్ ఇప్పుడే చెప్పాం, ఆఫ్ పవర్ బీమ్ విత్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందండి మనకి? ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే ఈ ఆఫ్ థీటా ఈక్వల్ టు 1/√2. జస్ట్ ఇప్పుడే చెప్పాను. అంటే ఈ ఆఫ్ థీటా అంటే ఈ ఆఫ్ థీటా కామా ఫై. అంటే ఈ ఆఫ్ థీటా అనేది 1/√2 ఈజ్ నథింగ్ బట్ 0.707. సో ఆఫ్ పవర్ బీమ్ విత్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వాలి? యాక్చువల్గా 0.707 అనే వాల్యూ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వాలి. బట్ వాడు ఇచ్చిన ప్యాటర్న్ ఏమి ఇచ్చాడు మనకి? దట్ ఈస్ కాస్ స్క్వేర్ థీటా. దీని నుంచి మనం థీటా ఫైండ్ అవుట్ చేస్తామండి. థీటా ఈక్వల్ టు 33 degrees వస్తుంది. మీ దగ్గర ఇప్పుడు క్యాల్సియస్ ఉన్నాయో లేవో, ప్రస్తుతానికైతే థీటా ఈక్వల్ టు 33 వస్తుంది. సో దాని నుంచి ఆఫ్ పవర్ బీమ్ విత్ అంటే 2 dimensions అంటే రెండు క్యాల్కులేట్ చేయాలి కాబట్టి 2 theta is nothing but 2 into 33 66 degrees వస్తుంది. అంటే ఆఫ్ పవర్ బీమ్ విత్ క్యాలిక్యులేషన్. వెరీ సింపుల్ ప్రాబ్లం. అర్థమైందా మీకు? చరణ్ 2 theta అంటే ఎంత? 2 into 33 degrees. చరణ్ అదే సార్, ఇది హాఫ్ ఆఫ్ బీమ్ విత్ అంటే పైన ఆల్రెడీ చేసాం కదా, ఈ ఆఫ్ థీటా కామా అని. ఏంటి చరణ్? మళ్ళా కింద ఎందుకు మళ్ళా ఇది 2 theta తీసుకున్నామని సార్? ఆఫ్ పవర్ కింద 2 theta మళ్ళీ ఎందుకు తీసుకున్నామని? మనం 2 theta అంటే ఇప్పుడు పిక్చర్ మనకున్నది ఏంటి? 3 dimensions. ఎస్ సార్. వెయిట్ చూపిస్తాను మీకు. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి చరణ్? ఇది 3 dimensional ప్యాటర్న్ లో x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్.
అంటే ఒక యాంగిల్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే XZ అవుతుంది, ఇంకొక యాంగిల్లో YZ అవుతుంది. ఇప్పుడు ఇది 3 డైమెన్షనల్ ప్యాటర్న్, బట్ నువ్వు 2 డైమెన్షనల్లో డ్రా చేసేటప్పుడు దీన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేయాలంటే దీన్ని 90 degrees యాంగిల్లో కట్ చేయాలి. దీన్ని 90 degrees యాంగిల్లో, అప్పుడు 2 ప్లేన్ ప్యాటర్న్స్ వస్తాయి. అంటే నువ్వు ఒక యాంగిల్కి తీటా కనుక్కున్నావు అంతే కదా, 2 డైమెన్షనల్ కాబట్టి వచ్చిన యాంగిల్ ఇంటూ 2. పాయింట్ ఇస్ క్లియర్? ఓకే, సో దిస్ ఈజ్ వన్, ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ మీరు కుదిరినప్పుడు ట్రై చేయండి. దెర్ ఈస్ వన్ ప్యాటర్న్ లైక్ దిస్. E of theta equal to cos theta cos 2 theta ఇచ్చాడు. ఏంటిది అది? ఫీల్డ్ ప్యాటర్న్. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడంటే, ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? ఆఫ్ పవర్ బీమ్ విత్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇది కూడా నేను చేసి చూపిస్తాను. చేసి చూపించిన తర్వాత మీకు ఓకే సార్ చేస్తాను, వెయిట్ చేయండి. చూడండి మనకి ఏమి ఇచ్చాడు చూడండి. E of theta equal to E of theta ఏమి ఇచ్చాడండి? cos theta into cos theta into cos 2 theta. cos సారీ ప్రభాకర్ రెడ్డి లైన్ పేరు ప్రభాకర్ రెడ్డి. cos 2 theta E of theta ఇచ్చాడు. సో ఫస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ఆఫ్ పవర్ బీమ్ విత్. ఆఫ్ పవర్ బీమ్ విత్ క్యాలిక్యులేట్ చేయాలంటే E of theta ఎక్కడ మ్యాచ్ అవ్వాలి? 1/√2 దగ్గర అవ్వాలి, అంటే 0.707 దగ్గర అవ్వాలి. బట్ నీకు E of theta ఎంత ఇచ్చాడు వాడు? cos theta into cos 2 theta. ఓకే, అంటే చూడండి 0.707 ఈక్వల్ టు cos theta into cos 2 theta ఈక్వల్ టు, అంటే దాని 0.707 అంటే దాని వాల్యూ ఎంత అంటే 1/√2. అంటే ఇప్పుడు నీకు cos theta లేదంటే డైరెక్ట్గా 2 theta ఉంది కదా, cos 2 theta ఈక్వల్ టు 1/√2 ఇంటూ cos theta. దీని నుంచి నువ్వు థీటా క్యాలిక్యులేట్ చేస్తే కనుక 1/2 ఇంటూ cos ఇన్వర్స్ ఆఫ్ 1/√2 cos theta ఇలా వస్తుంది మనకి. మీ దగ్గర ఉన్న క్యాలిక్యులేటర్స్ని ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తే కనుక థీటా వాల్యూ వస్తుందండి. సమ్ 20 సో ఎంతో ఒక వాల్యూ వచ్చింది అనుకున్నాం థీటా. ఆఫ్ పవర్ బీమ్ విత్ అంటే 2 theta కాబట్టి 44 degrees. సార్ 1/√2 ఇంటూ cos theta అంటే అక్కడ థీటా వాల్యూ ఏం పెట్టాలి సార్? 1/√2 ఇంటూ, ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వేసుకుని మనం ఏం చేస్తామంటే థీటాని, అంటే జస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వడానికి చేస్తాం. అంటే థీటా వాల్యూ ఎంత ఉంటుందంటే 0 is less than theta is less than 90 degrees ఉంటుంది. ఓకేనా? ఓకే సార్, రైట్. ఇది జస్ట్ ఒక పారామీటర్ అండి. మనం ఇప్పుడు ఏమేమి కంక్లూషన్కి వచ్చామంటే, జస్ట్ యాంటెనా పారామీటర్స్లో ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్, పవర్ రేడియేషన్ ప్యాటర్న్, నెక్స్ట్ వన్ ఆఫ్ పవర్ బీమ్ విత్, ఫస్ట్ నల్ బీమ్ విత్. ఇవి 4 పారామీటర్స్. అగైన్ ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్ అంటే ఈ సఫిక్స్ థీటా ఆఫ్ థీటా కమా 5, ఆర్ లేదంటే 5 కాంపోనెంట్స్ అయితే ఈ 5 ఆఫ్ థీటా కమా 5 అని డినోట్ చేస్తాం. పవర్ అంటే పి థీటా ఆఫ్ థీటా కమా 5 ఆర్ పి 5 ఆఫ్
theta comma phi. సో నార్మలైజ్ ఈ రెండింటిని నార్మలైజ్డ్ ప్యాటర్న్ లో రాయాలంటే రేషియో ద డిజైర్డ్ వాల్యూ బై మాక్సిమం వాల్యూ, అంటే డిజైర్డ్ వాల్యూ బై మాక్సిమం వాల్యూ అంటే మీకు ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పున్నాను. నెక్స్ట్ చరణ్ ఏంటి అయిపోతుంది అని వచ్చిందా? సార్ 9 minutes ఉందని సార్. ఇంకా 9 minutes ఉందని వచ్చిందా? అవును సార్. ఓకే ఓకే, ఈ 2 ప్రాబ్లమ్స్ అర్థమైంది అండి మీకు? కానీ అక్కడ డేటా వాల్యూ దగ్గర కొంచెం డౌట్ ఉంది సార్. ఎక్కడ ఒకసారి మళ్ళీ కాస్ట్ డేటా ఇది ఆల్రెడీ వన్స్ డిలీట్ అయిపోయింది. ఎక్కడ చరణ్ ఇందాక థీటా వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలనేది కదా మీకు? అవును సార్. 0 యాక్చువల్గా థీటా వాల్యూ ఏంటంటే 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థీటా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees ఉంటుంది చరణ్. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ లో థీటా వాల్యూ స్పెసిఫై చేస్తాడు. స్పెసిఫై చేయని పక్షంలో డయాగ్రామ్ ఇస్తాడు. ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని మనం థీటాను కూడా ఎగ్జంప్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏంటంటే జస్ట్ ఈ ప్రాబ్లం అంటే ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లం చేయడానికి అలవాటు అవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా అంతే. అదేందా కంప్లీట్ పిక్చర్స్ అనేవి మీకు డేటా మొత్తం ఇస్తాడు వాడు. అర్థమైందా? రైట్. అంటే యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడే మనకి పక్కన డయాగ్రామ్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ డయాగ్రామ్ మీకు నేను పిక్టోరియల్ గా ఇక్కడ చూపించలేకపోయాను. రైట్? ఓకేనా చరణ్? ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే ఓకే, మిగిలిన ప్రాబ్లమ్స్ ఇంకా థియరీ పారామీటర్స్ నేను నెక్స్ట్ క్లాస్ కి ప్రిపేర్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఇది అయిపోతుంది కదా. We will meet on next class. Thank you. Okay, Charan.